అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు మండలంలో జరిగినటువంటి లక్ష్మీనాయుడు హత్య అది కులాల మధ్య జరిగినటువంటి హత్య కాదు. ఆ హత్యని ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి వ్యాపార లావాదేవీలు కావచ్చు, ఇతరతర కారణాల వల్ల జరిగినటువంటిది. సో దాన్ని కులాలకు ఆపాదించొద్దు. సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా మంత్రి పొంగూరు నారాయణతో పాటు బాలిశెట్టి ఎమ్మెల్యే గారు, జనసేన పార్టీ ఎమ్మెల్యే బాలిశెట్టి శ్రీనివాసరావు వీరందరూ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి మరి వారందరూ జరిగినటువంటి అన్యాయాన్ని కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. కార్యక్రమంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి మరి చాలా వేగవంతంగా కూడా ఆ కుటుంబానికి ఎస్క్రేషియాను మంజూరు చేయడం జరిగింది. లక్ష్మీనాయుడు భార్య పిల్లలకు 2 ఎకరాల చొప్పున తలా 5 లక్షలు కూడా వారు మరి ప్రభుత్వం తరపున మంజూరు చేయడం జరిగింది. వాళ్ళ తమ్ముడికి కూడా 5 లక్షలు పరిహారం, అదేవిధంగా 4 ఎకరాల భూమి, మరో బాధితుడికి కూడా 3 లక్షల రూపాయలు, అట్లా మొత్తానికి కుటుంబానికి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎక్స్గ్రేషియా భారీగా ఇవ్వటం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా లక్ష్మీనాయుడు కుటుంబానికి జరిగినటువంటిది అన్యాయం. మరి ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వాల్సిన మాట వాస్తవమే. కొంతమంది దళిత సంఘాలు అయితే ప్రత్యేకించి కొన్ని దళిత సంఘాలు దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కులాల మధ్య జరిగినటువంటి హత్య కాదని చెప్తూనే మరి అక్కడ జరిగినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో జిల్లా మంత్రులు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మరి మంత్రులను పిలవకపోవటం ఒక ఎత్తు అయితే, అదేవిధంగా ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా మంజూరు చేసినట్టు దళిత కుటుంబాలకు గనక జరిగితే ఎక్స్గ్రేషియా మంజూరు చేస్తారా? ఇది ప్రతి హత్యను కూడా ఈ విధంగా గనక చూసుకుంటా పోతే ప్రభుత్వం తరపు నుంచి రాబోయే రోజుల్లో కూడా అనేక ఇబ్బందులు వస్తాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ వాళ్ళు సొంత నిధులతోటి ఆర్థిక సాయం చేయొచ్చు కదా. మరి ప్రభుత్వం తరపున అంత ఆర్థిక సహాయం చేయడానికి గల కారణాలు ఏంది? ఒక దళిత కుటుంబాన్ని, రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఒక స్పెషల్ జీవో ఉంది. ఒక దళిత కుటుంబానికి కనుక అన్యాయం జరిగి ఒక దళిత కుటుంబాన్ని కనుక గందరగోళ పరిస్థితులు సృష్టిస్తే అంత ఎక్స్గ్రేషియా అంత ఫాస్ట్గా ఇవ్వగలరా? మరి లక్ష్మీనాయుడు కుటుంబానికి అంత ఫాస్ట్గా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఇవి మరి రాజకీయ కోణంలో కూడా వీటిని చూడాలని కొంతమంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దళిత నేతలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కమ్మని పరిహారం అందించారు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అని కూడా వారందరూ తెలియజేస్తా ఉన్నారు. సో ఈ హత్యలన్నీ కూడా కుల ప్రాతిపదికన కులానికి అంటగట్టద్దు, కుల రాజకీయాలు చేయొద్దంటూ చెప్తూనే మరి అక్కడ జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తావిస్తూనే ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి అంత ఆర్థిక సహాయం చేయటం, అదే ఒక దళిత కుటుంబానికి లేదంటే ఒక బీసీ కుటుంబానికి కనుక జరిగితే మరి ప్రభుత్వం తరపున అంత ఫాస్ట్గా స్పందించి అంత రిలీఫ్ మంజూరు చేస్తారా అనేది కూడా మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా దీనికి సంబంధించి కొంతమంది దళిత నాయకులు అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అసలు వాస్తవ పరిస్థితి లేనిది, హత్య ఎప్పుడు జరిగింది, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు, హత్యకు సంబంధించి ఆ నిందితులను మీడియా ముందు ఎప్పుడు ప్రవేశపెట్టారు, అసలు ఈ హత్య వెనకున్నటువంటి చీకటి కోణాలు ఏంది, ఇవన్నీ బహిర్గతం చేయకుండా అప్పటికే మరి రిలీఫ్ కూడా మంజూరు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇది సమాజానికి మంచి పరిణామం కాదని కొంతమంది దళిత పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఒక దళిత కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇబ్బందులు పడ్డటువంటి కుటుంబాలను కూడా మరి ఇదే విధంగా కూడా వారికి కూడా సహాయం అందజేయడంలో ప్రభుత్వం ముందుండాలని, ఇదే ఫాస్ట్ గా కూడా మరి చాలా పెండింగ్ లో అట్రాసిటీ కేసులు దానికి సంబంధించి కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయని వాటిపై కూడా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకొని ఆయా దళిత కుటుంబాలకు కూడా కృషి చేస్తే మంచిదని కొంతమంది చెప్తా ఉన్నారు. చూద్దామని.